హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీత, గోదావరి అమ్మాయిని. మునక్కాడ పులుసు అంటే ఇంటికొక తీరుగా ఉంటుంది కదండీ! ఎవరి స్టైల్ వాళ్ళది. కానీ ఒక్కసారి మా గోదావరాల పద్ధతిలోను, ఈ గీత చేసే తీరులోను మునక్కాయ పులుసు వండి చూడండి. ఆ రుచి చూశాక మళ్ళీ ఇంకొక రకం జోలికి అసలు వెళ్ళరండి. అంత బాగుంటుంది అసలు మునక్కాయ పులుసు మాత్రము. ఇదిగోండి, ఒక కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి. చూసారు కదా, పులుసుకు కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకొండి మెంతులు వేసుకోవాలి. పులుసు కూరలోకండి మెంతులు చాలా బాగుంటాయండి. చాలా తక్కువ వేసుకోవాలండి మెంతులు. ఇంకొండి ఆనియన్స్, పచ్చిమిర్చిలు కట్ చేసుకోవాలి. మనకి మునక్కాయ కూరలోకి ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయండి. అందుకని కొంచెం ఎక్కువగానే మనం ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ కలిపి వేసుకుని రుచికి సరిపడా కళ్ళుప్పుని వేసుకోవాలండి. ఇదిగోండి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ త్వరగా మగ్గుతాయండి. అందుకని మనం కళ్ళుప్పు వేసుకోవడం వల్ల బాగా మగ్గుతాయి. ఇదిగోండి ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకుని. చూసారు కదా, ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాతే మనం మునక్కాడ ముక్కలు వేసుకోవాలండి. కానీ మునక్కాయ పులుసు మాత్రం అండి చాలా రుచిగా ఉంటుంది. అందులోనూ గుడ్లేసి వండుకుంటే ఇంకా బాగుంటుందండి. అసలు మునక్కాయ కోడిగుడ్లు పులుసు చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఒక లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని మనం ముందుగానే నానబెట్టుకోవాలండి. ఆనియన్స్ మగ్గేటప్పుడు కల్లా చింతపండు కూడా మనకి చక్కగా నానిపోయి ఉంటుంది. ఇవిగోండి మునక్కాయ ముక్కలు. ఇలాగ మునక్కాయ అండి, ఇవి 2 మునక్కాయలు అండి పెద్దవి. ఈ విధంగా మనం ముక్కల కింద చేసుకుని ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాతే మనము ములక్కాయ ముక్కలు వేసుకోవాలండి. మళ్ళీ ఆనియన్స్ను ములక్కాయ ముక్కలు కలిపి బాగా తిప్పుకోవాలి. తిప్పి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గపెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్ని కలిపి మగ్గపెట్టుకోవాలి. ములక్కాయ ముక్కలు మనకి ఆనియన్స్తో మగ్గితే చాలా తొందరగా మగ్గుతాయండి. ఇంకోండి, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసి మొత్తం అన్ని మళ్ళీ కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గపెట్టుకోవాలండి. స్టవ్ చిన్న మంట మీద పెట్టుకొని కూర చేసుకోవాలి. ఇదిగోండి, ఒక టమాటా తీసుకోవాలి. మీడియం సైజ్ టమాటా, ఎక్కువైతే అవసరం లేదండి, ఒకటైతే సరిపోయిద్ది. ఈ టమాటాని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ములక్కాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ టమాటా వేసుకోవాలండి. ఇలా ముక్కలు కట్ చేసుకుని చూసారు కదా, ఇంకో వేసుకుని ఈ టమాటాలు కూడా మగ్గే వరకు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఏమండి, పులుసు కూరలోకండి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఉప్పు, పులుపు, కారము 3 సమానంగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి, 2 స్పూన్స్ కారం తీసుకున్నాను నేను. కారం తీసుకుని మనము ములక్కాయలు బాగా మగ్గిన తర్వాత కారం వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి. కలిపి మళ్ళీ మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనము ములక్కాయ ముక్క ఉడకడానికి వాటర్ వేసుకోవాలండి. చూసారు కదా, ములక్కాయ ముక్కలు ఇగోండి వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఈ ములక్కాయ ముక్కలు మళ్ళీ ఒకసారి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలండి. ఏమండి, ఈ ములక్కాయ పులుసులోని ఎగ్స్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఆ ఎగ్స్ కూడా అసలు మనం ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇలా ఘాట్లు పెట్టుకుని పులుసు కూరలో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. చక్కగా ఈ ఎగ్గకి పులుసు పట్టుకుని ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా నచ్చేస్తుంది, అంత బాగుంటుంది. ఇదిగోండి, చూసారు కదా, మనం ఉడకపెట్టిన గుడ్లనే ఇలా ఘాట్లు పెట్టేసుకుని వేసేసుకుంటామే, అంతేనండి. ఈ ములక్కాయ ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసేసుకుంటామే. ఇంకా అసలు ఈ గుడ్లకి చక్కగా పడుతుందండి. పులుసు చాలా బాగుంటాయి. ఫ్రై చేసిన వాటి కన్నా కూడా పులుసులో ఇలా గుడ్లు ఘాట్లు పెట్టి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, మనం చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదండి. ఈ చింతపండు పులుసుని గుజ్జుగా మనము పులుసు తీసుకోవాలండి. తీసుకుని ములక్కాయ ముక్కలు మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఏమండి, ఈ వీడియో నచ్చితే మాత్రం చూసి వెళ్ళకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి గీతా గోదావరి అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇదిగోండి, చూసారు కదా, చక్క ములక్కాయ ముక్కలు కూడా మనకి బాగా ఉడికిపోయినాయండి. ఉడికాక మనకు పులుసు ఎంతైతే అవసరం ఉంటుందో అంత పులుసు వేసుకుంటామే, అంతే. గుడ్లు మాత్రం అండి పులుసులోని చాలా బాగా ఉడుకుతాయి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేయించుకున్న గుడ్డు కన్నా పులుసులో ఇలా వేసుకుంటే, ఉడకబెట్టిన గుడ్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, మనం ఇప్పుడు పులుపు, ఉప్పు, కారము చూసుకుని ఏది సరిపోకపోతే అది వేసుకోవడమేనండి, అంతే. చూసారు కదా, అసలు ఎంత బాగుందో ములక్కాయ పులుసు. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంటికి ఒక తీరులో ఉంటుంది కదండి, అలాగే ఇది మా ఇంట్లో వండుకునే పద్ధతి. చూసారు కదా, అసలు ములక్కాయ పులుసు చాలా బాగుంటుంది. ఇలా వేడివేడి పులుసు వేసుకుని తింటుంటే అబ్బబ్బా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ గుడ్లు కూడానండి మనం స్టవ్ ఆఫ్ చేసేది ఒక 1/2 గంటకి మొత్తం పులుసు అంతా పట్టి చాలా కలర్ఫుల్గా కూడా కనపడుతుందండి. గుడ్డు కూడా ఇలా తెల్లగా అయితే ఉండదు, చక్కగా మనకి గోల్డెన్ కలర్లోనే వస్తుంది. ఇగోండి, చూసారు కదా, మీకు వీడియో నచ్చితే మాత్రం చూసి అస్సలు వెళ్ళొద్దండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి. గీతా గోదావరి అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.